రైతుల భూములను కబ్జా చేసిన భూ బకాసురులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచారని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ఆరోపించారు. వైసీపీ పాలనలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో భూ మాఫియా సామ్రాజ్యం ఏర్పడిందని, నదులు, చెరువులు, అటవీ ప్రాంతాలు, అగ్రిగోల్డ్ బాధితుల భూములు కూడా కబ్జాలకు గురయ్యాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలు ఇప్పుడు ఆధారాలతో బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజన్న రాజ్యం తెస్తా, రామరాజ్యం చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాయ మాటలు నమ్మిన ప్రజలు ఆ రోజు 50% ఓట్లు 151 సీట్లతో ఆయనకు అధికారాన్ని కట్టబెడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు నమ్మి ఓట్లేసిన ప్రజలను కల్తీ మద్యం, నాణ్యత లేని మద్యం అమ్మి వేల ప్రాణాలు బలికొన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కల్తీ మద్యమే కాకుండా ప్రశ్నించిన వారిని పైశాచికంగా హత్యలు చేశారు ప్రభుత్వంలో ఉండే పాలకులు. హక్కుల కోసం తిరిగితే కేసులతో ముప్పు తిప్పలు పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నమ్మి ఓటేసిన ప్రజలను, ఆశతో ఓటేసిన ప్రజలను, మా జీవితాలు బాగుపరుస్తారని చెప్పి ఓటేసిన ప్రజలను అనేక రకాలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మధ్య వాళ్ళ పార్టీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలు బయట వస్తూ ఉంటే ప్రశ్నిస్తే చంపటమే కాదు, కల్తీ మద్యమే కాదు, ప్రజల భూములను కూడా దోచుకున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి అండతో కోట్లు మేసేసిన భూ కబ్జాదారులందరూ పాముల్లో పుట్టల్లాగా ఒక్కొక్కరు బయట వస్తున్నారు ఇప్పుడు విచారణలు జరుగుతూ ఉంటే. నాడు అధికార గర్వంతో బుసలు కొట్టిన భూ బకాసురుల రంగు, వారు చేసిన క్రిమినల్ స్కెచ్లు అన్నీ బయట వస్తూ ఉంటే ప్రజలే నివ్వెరబోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అధికారం మాది, అడిగే వాడే లేదనే అహంకారంతో నదులు కాదు, చెరువులు కాదు, అటవీ భూములు కాదు, ప్రైవేటు భూములపై గద్దల్లాగా వాలిపోయి సమాజాన్ని ఏ విధంగా పీడించుకు తిన్నారో ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. 5 పురపాలక సంఘాల పరిధిలో చెత్త పేరుకుపోయే 141 బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చి ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచామని చెప్పారు. ఈ కృషికి గుర్తింపుగా మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం గర్వకారణమన్నారు. ఈ విజయానికి సహకరించిన శానిటరీ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులను కలెక్టర్ అభినందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా 10 సూత్రాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. ఆ 10 సూత్రాలలో స్వచ్ఛాంధ్ర అనేది ఒక కీలకమైన సూత్రం. ఆ సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలు పరిచే దిశలో ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని 5 పురపాలక సంఘాల పరిధిలో కూడాను చేపట్టాము. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అంశం ఏంటి అంటే కన్వర్టింగ్ బ్లాక్ స్పాట్స్ టు గ్రీన్ స్పాట్స్. అంటే తరచూ చెత్త పడే ప్రదేశాలని ఆ చెత్తని తొలగిస్తూ దాన్ని బ్యూటిఫై చేసి మళ్ళీ అక్కడ చెత్త పడకుండా చూసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే పనిని ఒక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో చేపట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ పనిలో భాగంగా మొట్టమొదటిగా ప్రతి పురపాలక సంఘ పరిధిలో ఏ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మేము జాబితా తయారు చేసుకున్నాము. తర్వాత ఆ బ్లాక్ స్పాట్స్ ఎందుకు అవుతుంది అనేది కూడాను కొంచెం అనలైజ్ చేయడం జరిగింది. అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరగకపోవడం వల్ల జరుగుతుందా, లేదు డోర్ టు డోర్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు అక్కడ అలవాటైపోయారని జరుగుతుందా అని ఇలా పలు రకాలుగా ఒక విశ్లేషించిన తర్వాత అక్కడ ఉన్న న్యూన్యతలన్నీ కూడాను సరిచేసిన పిమ్మట అక్కడ చెత్తని నివారిస్తూ మళ్ళీ అక్కడ వాళ్ళు చెత్త వేయకూడదు అంటే ప్రజలకి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. అది ఒక పెయింటింగ్ ఉండొచ్చు, ఒక మొక్కలు ఉండొచ్చు, బెంచ్ ఉండొచ్చు, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం ఉండొచ్చు,
ఇలా రకరకాల మాదిరిగా చేయడం వల్ల ఎప్పుడు ఒక ప్లేస్ అనేది బ్లాక్ స్పాట్ అనేది బ్యూటిఫుల్ స్పాట్గా మారుతుందో దాన్ని చూసినప్పుడు మళ్ళీ చెత్త వేయలేని వాళ్ళు చెత్త వేయరు. యాక్చువల్లీ ఆ సైకాలజికల్ ఇన్స్టింక్ట్ని పబ్లిక్లో మనము ట్రిగర్ చేసి అక్కడంతా చెత్త లేకుండా చేయాలి అనే పని చేపట్టడం జరిగింది. జిల్లాలో 141 స్పాట్స్ని ఈ 5 ULB పరిధిలో కూడాను మేము క్లియర్ చేశాం. యాక్చువల్లీ సీతారాంపురంలోని అంజనీ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ కిచెన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. శకటంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. చంద్రబాబు పాలనలో దేవుడికి రక్షణ లేకుండా పోయిందని వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో 60 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహం చోరీకి గురి కావడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలో వరుసగా అపచారాలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె కొండపై మద్యం, గంజాయి, మాంసాహారం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. వెంకటేశ్వర స్వామి వంటి దైవం ఇంకొకరు లేరు అని చెప్పేటువంటి ఉద్దేశం ఇది. కానీ అంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో ఈరోజు ఆ తిరుమల క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, చిన్నపిల్లలకి రక్షణ లేదు, రైతులకి బీమా లేదు, ఉద్యోగులకి బీమా లేదు, చదువుకునే పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఆరోగ్య వ్యవస్థ బాలేదు. వీటన్నిటితో పాటు ఈ రోజున దేవుడికి కూడా కూటమి పాలనలో రక్షణ కరువైంది. మనందరం కూడా ఎన్నోసార్లు అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనం చేసుకుని ఉంటాం కాలినడకన వెళ్లి. ఆ టైంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అక్కడ దండం పెట్టుకుని ఇంకా మన నడక దారి ముందుకి ధైర్యంగా కొనసాగిస్తుంటారు భక్తులందరూ కూడా.
అలా ఎంతో నమ్మకమైనటువంటి 60 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ పురాతన విగ్రహం ఈ రోజున కూటమి ప్రభుత్వ పాలనలో గౌరవ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ రోజు తిరుమల క్షేత్రపాలకుడి విగ్రహం ఆ క్షేత్రంలోనే చోరీకి గురైంది. క్షేత్రపాలకుడు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. ఆయనకే ఈ రోజు రక్షణ లేదు. ఈ బిఆర్ నాయుడు గారు ఏ ముహూర్తాన చైర్మన్ పదవి తీసుకున్నారో గాని టీటీడీది, అప్పటి నుంచి టీటీడీ మొత్తం మనం ఇంతకు ముందు కని విని ఎరుగని ఎన్నో వింతలు, విడ్డూరాలు, అరాచకాలు, అన్యాయాలు అన్ని మనం కొండపైన చూస్తూ ఉన్నాం. ముందుగా ఎన్ని గోవులు చనిపోయాయో మనందరికీ తెలుసు. ఇదే ఒక పెద్ద అశుభం అసలు మనకి. నగరపాలక సంస్థలో క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్ జి సృజన అధికారులను ఆదేశించారు. అడ్మిన్, శానిటరీ సెక్రటరీల సమన్వయంతో నగరంలోని నివాస వాణిజ్య ఆస్తుల వివరాల నమోదు, జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ అనుసంధానం వంటి ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా పౌర సేవలు, పన్నుల నిర్వహణ, అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థలో క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్ జి సృజన అధికారులను ఆదేశించారు. అడ్మిన్, శానిటరీ సెక్రటరీల సమన్వయంతో నగరంలోని నివాస వాణిజ్య ఆస్తుల వివరాల నమోదు, జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ అనుసంధానం వంటి ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా పౌర సేవలు, పన్నుల నిర్వహణ, అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, కాలువల పరిరక్షణ, నగర పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. క్యాచ్ ది రైన్ ప్రచారంలో భాగంగా కృష్ణలంక అంబేద్కర్ పార్కు నుంచి బందర్ కాలువలో పడవ ద్వారా లౌడ్ స్పీకర్లతో ప్రచారాన్ని నిర్వహించారు. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దునని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అధికారులు పిలుపునిచ్చారు. వర్షపు నీటి సంరక్షణ, కాలువల పరిరక్షణ, నగర పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. క్యాచ్ ది రైన్ ప్రచారంలో భాగంగా కృష్ణలంక అంబేద్కర్ పార్కు నుంచి బందర్ కాలువలో పడవ ద్వారా లౌడ్ స్పీకర్లతో ప్రచారాన్ని నిర్వహించారు. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దునని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అధికారులు పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.